ఖరీఫ్ పంట ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తుఫాన్ల నుంచి పంటలను రక్షించుకునేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేసినట్లు చెప్పారు. అధికారులు ఈ మేరకు వివరాలను ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు వివరించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని, జూలై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశెనగ, పత్తి సాగు చేస్తుండగా వేరుశెనగ, పత్తి సాగు తగ్గుతూ వస్తుందని, కందుల సాగు మాత్రం పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతుందని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. గత 20 ఏళ్లుగా ఏపీ 14 తుఫాన్లను ఎదుర్కొంది. వీటిలో 5 తుఫాన్లు అక్టోబర్లో, 6 తుఫాన్లు నవంబర్లో, 3 తుఫాన్లు డిసెంబర్లో రాష్ట్రంపై ప్రభావం చూపాయి. అక్టోబర్లో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని, 3 పంటల విధానాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు. అనంతపురం వంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం 4 నెలలే పంటల సాగు చేసి 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని, దీనివల్ల భూసారం దెబ్బతింటుందని అన్నారు. అలా కాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని అధికారులకు సూచించారు. వచ్చే వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్ధం చేయాలన్నారు. ఇందులో 19 మండలాలు రిజర్వాయర్లు, 57 మండలాలు చెరువులు, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయని, వీటిని వినియోగించుకుని దిగుబడులు సాధించాలని చెప్పారు. అలాగే వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్న రకాలను పండించేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై తాజా సమాచారం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో గత ఏడాది పంటకాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా ఈ ఏడాది దాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలని ఆదేశించారు. పల్సెస్, మిల్లెట్ సాగు పెరగాలని, ఈ సీజన్లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకుల రుణాలు తప్పక ఇచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.